హాయ్ మీరందరూ టీవీల్లోని పేపర్లోని చూశారు కదా, లుక్అవుట్ దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే ఇదే పెద్ద న్యూస్ లాగా చేశారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే మన రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసులు ఉన్నాయి. తర్వాత మన అదేంటి కేసీఆర్ గారి మీద 9 కేసులు ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 29 కేసులు. సో మీరు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోని మీరు ఏ రాజకీయ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. కింద ఇస్తున్నాను కదా, టైప్ చేసి చూడండి, వస్తాయి. అంటే ఇది ఎక్కడిది అంటే, వీళ్ళు రాజకీయం ఎలక్షన్లో నిలబడేటప్పుడు ఎఫిడవిట్ ఉంటుంది కదా, ఆ ఎఫిడవిట్ మీద నా మీద ఎన్ని కేసులు ఉన్నాయని గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వెబ్సైట్ వాళ్ళు పొందుపరిచారనమాట, ఎవరి మీదైనా ఉంటాయి. సో ఇక్కడ మనం భయపడాల్సింది ఏమీ లేదు. చట్టం, న్యాయం, ధర్మం అవి ఉన్నాయి. అవి ఉన్నంత నేను ఏం పాపం చేశానండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, నేను ఏమన్నా అన్యాయం చేశానా? ఎవరి దగ్గర నన్ను డబ్బులు దోచుకున్నానా? చెప్పండి, ఏం లేదు కదా. ఇంకా రెడ్ కార్నర్ నోటీస్ అంటే అదేంటంటే తీవ్రవాదులకి, ఉగ్రవాదులకి వాళ్ళకి ఇస్తారు. సో వీళ్ళు ఇక్కడ ఈ భర్త ఏంటంటే పని పాట లేదు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే అభివృద్ధి అవన్నీ పక్కన పెట్టి ఈయన్ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే ఈడు సత్యం మాట్లాడుతున్నాడు, కరెక్ట్ మాట్లాడుతున్నాడు. దేశంలో ప్రధాన సమస్య ఈ మతోన్మాదం. తెల్లాలగిస్తే ఇప్పుడు ఆ కోవాబన్నని మతోన్మాదం సృష్టించేద్దాం అనుకున్నారు, రివర్స్ అయిపోయింది, అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళకి. సో ఇలాగే చెప్తూ మాట్లాడుతూ వస్తాం. ఇప్పుడు ఫస్ట్ నా మీద 3 కేసులు అవునట్లు చెప్పడం మర్చిపోయి నేను ఇండియా వచ్చేస్తున్నాను. ఎప్పుడు వస్తున్నాను అన్నది చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ నా మీద 3 కేసులు పడ్డాయి. నా మీద 3 కేసులు ఎలా పడ్డాయి? ఆ బెట్టింగ్ యాప్ టైం అప్పుడు 2024 మీ అందరికీ గుర్తుందా? 41 రోజులు ఫైట్ చేశాను బెట్టింగ్ యాప్ కూర్చొని బ్రెజిల్ దేశంలో. సో అప్పుడు నాకు ఇంక నువ్వు వీడియోలు ఆపకపోతే అని చెప్పి బెదిరించడానికి కేసు పెట్టాను. ఒక కేసు పెట్టిన వెంటనే నేను ఆపేశాను. తలా తోకాలేని కేసు అది. అది ఎవడో కూడా తెలియదు. ఆ అమ్మాయికి నాకు సంబంధమే లేదు, కానీ నేను తిట్టానని కేసు పెట్టాను. నేను వస్తే చిటికలో స్క్వాష్ పోతాడు, కానీ నేను రావాలి కదా. ఓకే, రెండో కేసు మెట్రో మీద బెట్టింగ్ ఎందుకు వేశారు, అది ఇల్లీగల్ బెట్టింగ్ అని అడిగినందుకు పడ్డది. సో అది కూడా న్యాయం, ధర్మం మన వైపు ఉంది. మెట్రో మీద బెట్టింగ్ ఉంది కదా, ఆర్పి అది ఇల్లీగలే కదా. సో అయిపోయింది, కథం, అది కూడా పోతుంది. ఇంకా మూడో కేసు చూస్తే ఇది చాలా ఆశ్చర్యం. అంటే పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపదిని గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు, కీచకుడు నానాయాతన పెట్టాడు. సీతాదేవి ఏ టీ షర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అదేంటండి మీరు కూడా ఇదే అన్నారు కదా అంటే, నేనన్నది ఆయన అన్నది సేమ్ టు సేమ్. కాకపోతే ఆయన్ని కేసు పెట్టలేదు, నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన అత్యాచారం అన్నారు. అత్యాచారాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రేప్ అని అంటారు. కాకపోతే నాంబిషన్ నా కొడుకులకి, బత్తాయి నా కొడుకులకి అవేం కాదు. మత విద్వేషాలు రెచ్చగొట్టారు. ఛాన్స్ తీసుకొని మతాన్ని ప్రోత్సహించు అలా చేసి నన్ను టార్గెట్ చేశారు. సో ఏం పర్లేదు, 2025 మీ అందరికీ చెప్తున్నాను, వీళ్ళందరినీ పిసికేస్తారు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, మనం చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, పోలీసు వారికి, గవర్నమెంట్ వారికి సహకరించాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ బత్తాయికి రెస్పెక్ట్ ఇవ్వను. ఇదిగో దారిలో చేపెట్టి ఏకతో సమానం. ఇదిగో కూడా తీసి పెట్టారు. వీళ్ళ దారి మీద వీళ్ళేమైనా ఏమన్నా మతోన్మాదం సృష్టించే వాళ్ళకి రెస్పెక్ట్ ఏంటండి? వాళ్ళకి ఒక చదువు ఉండదు, సంధి ఉండదు, మతం 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 అన్ని మతాల్లోనే 3 మతాల్లోనే మతోన్మాదులు వీళ్ళు. ఈ 3 మతాల్లో ఉన్న మతోన్మాదాలు తీసుకొచ్చి జ్యూస్ పెండడమే మన 2026 లక్షలు. ట్రావెలింగ్ పక్కన పెడతాం, ట్రావెలింగ్కి వచ్చే ఇబ్బందే లేదు. మనలాగా ట్రావెలింగ్ చేసేవాడు, మనలాగా డ్రోన్లు ఎగరేసేవాడు, మనలాగా చేసేవాడు ఇంకా పుట్టలేదు భూమండలంలో. తర్వాత చూసుకోవచ్చు. ఓకే, ఒంట్లో ఓపిక ఉండదు, ఇంపార్టెంట్ ఆరోగ్యం, అది మన దగ్గర ఉంది కదా, దాన్ని కాపాడుకుంటూ పొద్దున్న లెగిస్తే ఈ బత్తాయిల మీద దాడి చేయాలి. దేశం అభివృద్ధి అవ్వాలా లేదా? ఈ మతం తెల్లా లెగిస్తే కోవాబన్ను ఏదో ఒక మతోన్మాదం సృష్టించడం, దాన్ని పబ్బం గడుపుకోవడం. ఇప్పుడు సెక్యులర్ దేశంలో ప్రజలందరూ కలిసి ఉండట హిందూ రాష్ట్రం చేస్తాం అంటున్నారు. ఏ హిందూ రాష్ట్రం చేస్తాం అంటే, ఇప్పుడు మీరు హిందూ రాష్ట్రం చేస్తాం, ఇక్కడ నుంచి ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని పంపించేద్దాం. మరి అక్కడ దుబాయ్లో పనిచేస్తున్న మన హిందువులందరూ ఇండియా వచ్చేస్తారా? పాపం కష్టపడి పనిచేస్తున్నారా? అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళు, మరి అన్ని 190 దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు బాగా సంపాదించుకుంటూ హ్యాపీగా ఉన్నారు కదా. మీది ఏంటండి తలా తోకాలేని పని? మీ రాజకీయ బబ్బద్ద కోసం, తర్వాత ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం హిందూ రాష్ట్రం ఇంకే పని పాట లేదా? దేశం అభివృద్ధి అన్నిట్లోనే 99 బొక్కలు ఉన్నాయి. నీరు, గాలి, ఆహారం అన్నీ కలుషితం అయిపోయి ఉన్నాయి. వాటి మీద పోరాడండి. శుభ్రత లేదు, చెత్త రోడ్డుకి ఇరువైపులా, వాటి మీద పోరాడండి. పనికొచ్చే పోరాటాలు చేయండి. ఇదా మీరు
మీకు ఇదిగో నేను ఇండియా వస్తానన్నాను, ఫస్ట్ పాస్పోర్టు ఒక 50 దేశాలు, రెండో పాస్పోర్టు అది 130 దేశాలు తిరిగాను, ఇంకా 70 దేశాలు ఉన్నాయి. ఇది 60 పేజీల పాస్పోర్టు. దగ్గర దగ్గర 140 దేశాలు తిరగచ్చు. నేను 2035లో వస్తాను. పాస్పోర్ట్ 2035లో రెవెన్యూలో అవుతుంది, అప్పుడు వస్తాను. అప్పుడు చూసి కాదు కూడదు, దేశానికి చాలా అర్జెంటు, నువ్వు రావడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందంటే మీరే రప్పించుకో, నేను ఇతరాను. మళ్ళీ బత్తాయిలు మీకు చెప్తున్నాను, దారిలో చేపెట్టి ఏకతో సమానం. ఏక కూర తీసి మీ ముందు వేస్తున్నాను, మీరు నా దారిల మీద ఏకలతో సమానం. మిమ్మల్ని ఈ 2026 చెడుగురు ఆడతారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్అవుట్ నోటీస్ అంటే పోలీసులు నన్ను చూస్తున్నారు, నన్ను ఎతుకుతున్నారు అని కాదు. పోలీసులు నేను ఏ ఎయిర్పోర్ట్లో దిగినా, ఎంతవరకు ఏ ఎయిర్పోర్ట్లో దిగినా నేను మా ఇంటికి వెళ్ళిపోవచ్చు, తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు అలా కాదు, అర్జెంట్గా పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేయమని పోలీసులు వచ్చి కదుడు గట్టి నేను ఏం పాపం చేశానండి, కదిపితే ఉరి శిక్ష మరణ శిక్షలు వేయడానికి ఏమండి మీ మీద కేసులు ఉన్నాయండి అంటే మేము మా లాయర్తో వస్తామండి. లాయర్లు లా ఉన్నది కదా, ఇప్పుడు మన సబ్స్క్రైబర్లో 3 సుప్రీంకోర్టు లాయర్లు, 3 హైకోర్టు లాయర్లు ఉన్నారు. అన్వేషణ ఏం కరియప్ప కేసులు అన్వేషణ వదిలేసే రిలాక్స్ అవ్వ అన్న. అయ్యేం పెద్ద ఇవ్వా చెప్పు, డబ్బులు ఉన్నాయి, లా ఉంది, న్యాయం ఉంది, యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నది. అబ్బో అది ఏమంటే నాకు తెలియకూడతాను. రేపులు, మానభంగాలు, హత్యలు చేస్తున్న వాళ్ళు కాళ్ళు ఎగరేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. నేనేం చేశానండి? 140 దేశాల్లో 450 దేవాలయాలు చూపించాను, రామాయణం మహాభారతం చెప్పాను, చదువు కోసం 200 వీడియోలు చేశాను, రేపుల కోసం 200 వీడియోలు చేశాను, అభివృద్ధి కోసం 200 వీడియోలు చేశాను, తెల్లాలెక్కిస్తే జనానికి ఉపయోగపడేవి 99 మంచి పనులు చేశాను, 80 లక్షలు ఇచ్చాను, పేదలకు సాయం, నా చేతనైనంత వరకు మంచి 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 సమాధానానికి ఏదో చిన్న నోటు దోల అది కూడా ఆపేశాను. ఇంకేంటి ఇంక మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీ బత్తాలు పిసుకుతున్నాననే కదా మీ ప్రాబ్లం. పిసకడం అయితే నేను తీటగానే దోలగానే నేను 100 సార్లు చెప్తున్నాను. నాకు ప్రశాంతంగా ఉంటే అలా, మరి కాకపోతే నాకు మీరు రెచ్చగొడుతుంటే ఇంకా మీకు ఇంక బత్తాయిని పిసకడమే లక్ష్యం, ఇంకేం లేదు. తెల్లాలి తినడం, తొంగడం, బాత్రూమ్ వెళ్ళడం, లేకడం, బత్తాయిని పిసకడం. రోజుకి 8 వీడియోలు వస్తాయి. మీరు చూడకపో. దేశం నాకు చాలా ప్రధాన క్లిష్ట పరిస్థితులు ఉన్న మతోన్మాదంతో విపరీతంగా ఉంది. నాకు తెలియదు, అంత మతమత్తులో ఉంటే దేశం సర్వనాశనం అయిపోతుంది. మీరు దేశాన్ని నాశనం చేయడానికి ఉన్నారా? సెక్యులర్ దేశం, ఈ దేశం అందరిది, మనందరిది, మనం అందరం కాపాడుకోవాలి. దేశం అభివృద్ధికి మనం సాయం చేయాలి. ఇవన్నీ సమస్యలు పక్కన పెట్టి మతం 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 తెల్లాలేస్తే మత గొడవలే. ఇదే జనాలకి మనశ్శాంతి ఉండద్దు, అభివృద్ధి చెందొద్దు, పిల్లలు భావితరాలు బాగోపడద్దు. నేను చేస్తాను, 2025లో చేసి చూపిస్తాను. నేను మాట ఇచ్చానంటే మాట మీద నిలబడతాను. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 2026 నేను బత్తాయిని వదిలే ప్రసక్తే లేదు. మీకు నేను ప్రమాణకు నాకు ఎవరు ఉన్నారు? పిల్లం ఏమైనా ఉందా టెన్షన్ పెట్టడానికి? పిల్లలు ఏమైనా ఉన్నారా బరువు బాధ్యతలు? మా అమ్మ నాన్న రెడీ టు ఫ్లై, స్వర్గానికి అధిరోహించడానికి రెడీగా ఉన్నారు నిత్యునికి. పంపించుకోండి, నేను పంపించి నేనైతే రాను. మీరు ఏం చేసుకోండి. తల్లిదండ్రులు స్వర్గారోధం. ఇంకా నా విషయానికి వస్తావా? తాడు తోకలేని బంగారాన్ని, తిక్కలోని, పిచ్చోని, మామూలు ఉండదు మనతో. రప్ప బెట్టింగ్ గోళ్ళే కొట్టు బత్తాయిలు అంతసేపు ఏకలు. చెప్పాను కదా, మళ్ళీ నేను దారి మీద ఏకలు అంటాను. మామూలుగా ఉండదు. మీరు ఏం కంగారు పడకండి. ఇప్పుడు ఇన్ని మంది బత్తాయిని పిసుకుతున్నానంటే అర్థం ఏంటి? వచ్చి పోయిస్తున్నాను అన్నాక అర్థం. మీకు నా ఫోటో లేకపోతే మీకు దినం తెరదు. అయినా నా ఫోటో పెట్టి మీకు స్ట్రైక్లు ఏమైనా, ఎవ్వరికి ఏ స్ట్రైక్లు వేయను, వాడుకున్నోడికి వాడుకున్నంత. కానీ బత్తాయిలకి నిద్ర పట్టలేదు. బత్తాయిలు ఎవ్వరికి నిద్ర పట్టినాను. అసలు ఈ 2026 అసలు ఆటగాడుగా ఉన్నోని మనం కెలుక్కొని మన మీద తెచ్చుకున్నవారు ఆడుతో మామూలుగా లేదురా. మీరు ఏం పీకుతారో పీక్కోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏం పీకుతారో పీక్కోండి. రోజు వీడియో పెడతాను. ట్రావెలింగ్ ఆపేసాను, నా కోసం ట్రావెలింగ్ చేసుకుంటాను చాలు. 1 సంవత్సరం అయ్యాక చేద్దాం. 2025 నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ 2027 కూడా చైనా, జపాన్తో స్టార్ట్ చేద్దాం. షేక్ అయిపోతారు. దెబ్బ మీద దెబ్బ. ఇప్పుడు నాకేం పోలేదు కదా, నెలకు 3 లక్షలు వస్తున్నాయి చాలు. ₹1,00,000 పోయినా 2 లక్షలు లాభం. హ్యాపీగా తిని కూర్చుంటే వస్తున్నాయి కదా. ఓకే, లెట్స్ డూ ఇట్. కంటిన్యూ ఇలాగే చేద్దాం. మీరు అందరూ సపోర్ట్ చేయాలి. లైకులు, కామెంట్లతో మారుమోగిపోదు. తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఒప్పు అయితే ఒప్పు అని చెప్పండి. మానవత్వం లేని మతం ఉన్నా పోయినా నా దృష్టిలో ఒకటే.